ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపులపై అసెంబ్లీలో డైలాగ్ వార్ నడిచింది. 3-4 నెలలుగా సర్కారు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కాలేజీలు మూతపడుతున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఏమైనా అంటే గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని తమపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. వెంటనే బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. పెండింగ్ బకాయిలు ఎప్పటి వరకు చెల్లిస్తారో చెప్పాలని క్వశ్చన్ అవర్లో అడిగారు సిపిఐ ఎమ్మెల్యే కూననేని. దీనిపై సమాధానం ఇచ్చారు మంత్రి సీతక్క. అధికారంలోకి వచ్చిన వెంటనే విడతల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నామని చెప్పారు మంత్రి. కాలేజీ యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడతారని వివరించారు సీతక్క. ఫీజు రియంబర్స్మెంట్ సమస్య వలన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు మానసికంగాను అలాగే కుటుంబ పరంగాను అనేక ఇబ్బందులకి గురవుతున్నారు. తల్లిదండ్రులు కూడా మనోవేదనకు గురవుతున్నారు. అధ్యక్ష, గవర్నమెంట్ ఆదేశాలని కాలేజీలు వాటిని పాటించట్లేదు. వాళ్ళు ఏ పద్ధతిలో అయినా సరే పిల్లల్ని రానియకుండా ఉంటే వాళ్ళు తల తాగట్టు పెట్టైనా సరే కడతారనేది ఉంది. సరే, వాళ్ళ బాధలు కూడా వాళ్ళకు ఉన్నాయి. అందులో ఇవాళ కార్పొరేట్ కాలేజీలు అయినా సరే వాస్తవంగా ఇన్నేసి కోట్లు వాళ్ళకి బకాయిలు ఉన్నప్పుడు నడపడం కూడా వాళ్ళకి కూడా కష్టంగా ఉంది. అందులో చిన్న కాలేజీలు వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇతర అన్ని రకాల కాలేజీలు ఉన్నాయి. అధ్యక్ష, వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి త్వరితగతిన పరిష్కారం చేయకపోతే అటు ఆ యాజమాన్యాలు దెబ్బతింటాయి. కాలేజీలు ఇంటర్మీడియట్ నుంచి మొదలది అవి చాలా మూతపడే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే మూతపడ్డాయి. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు కూడా అగాధంలో పడే పరిస్థితి ఉంది. అధ్యక్ష, చేసినటువంటి నిబంధనలు దాన్ని అమలు చేసే అవకాశం ఉందా? అవకాశం ఉన్న విధంగా మీరు చెప్పిన పద్ధతుల్లో వాయిదాల పద్ధతుల్లో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తున్నారా? ఇప్పుడు మీరు చెప్పిన దానికి అనుగుణంగా చేస్తున్నారా? చేసే అవకాశం ఉందా? ఎప్పుడులో పూర్తవుతుంది? ఎన్ని రోజుల్లో? ఇప్పుడు బకాయి ఇలాగే ఉంటే ఎన్ని రోజులు పడుతుంది? గత 10 సంవత్సరాల కాలంలో మీరు సరిగ్గా ఇవ్వక, ఫీజులు కట్టక, సర్టిఫికెట్స్ రాక, వాళ్ళ ఎగ్జామ్స్ ఫర్దర్ స్టడీస్ కానీ లేదా ఎంప్లాయీగా అప్లై ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సర్టిఫికెట్స్ లేక ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అధ్యక్ష, కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ రకంగా మా ప్రభుత్వం 829 కోట్లను రిలీజ్ చేసి మరి అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతోటి వాళ్ళ సంఘాలతోటి కూడా మాట్లాడి విడతల వారీగా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని స్పష్టంగా మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వారికి చెప్పడం జరిగింది. అధ్యక్ష, సీతక్క గారు ఎంతసేపు గత ప్రభుత్వ బకాయిలని మా మీద బుద్ధి చల్లే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. 2014-15లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కూడా 2,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాకు పెట్టిపోయారు. ఆ రోజు 2,000 కోట్లు బకాయిలు పెట్టిపోతే మేము ఆ రోజు చెల్లించాం. మేము మీలాగా బకాయిలు పెట్టిపోయారు మేము ఇవ్వము అని అనలేదు. అధ్యక్ష, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు 2,000 కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. ఇక రెండవ విషయం అధ్యక్ష, బీఆర్ఎస్ హయాంలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనే లేదు, జరగనే లేదు అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. మేము పెద్ద నోట్ల రద్దు లాంటి ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. 2 సంవత్సరాలు కరోనా వల్ల కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. అయినప్పటికీ కూడా ఏ సంవత్సరం కూడా 2,000 కోట్లకు తగ్గకుండా 9.5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము. సో మా రిక్వెస్ట్ వల్ల కూడా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కాలేజీలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఈ మార్చి నెలాఖరులో ఉన్నాం కనుక ఈ ఒక 2,000 కోట్లన్నా మినిమం వెంటనే ఇవ్వగలిగితేనే ఆ కాలేజీలు ఆ పిల్లలు బయటపడే పరిస్థితి ఉంది. అధ్యక్ష, మన సీతక్క గారు ఒక 800 కోట్లు ఇచ్చామన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చినాయో అంతవరకు పాస్ ఆన్ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. మీరు బడ్జెట్లో పెట్టారు, మొన్న బడ్జెట్లో పెట్టిందన్న ఈ మార్చి 31 లోపు తప్పకుండా విడుదల చేసి ఆ విద్యార్థుల భవిష్యత్తును, కాలేజీల భవిష్యత్తును కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు విద్య అనేది మనకు ఎంతో అవసరం. అవే మన విద్యార్థులే నేటి మన మానవ వనరులు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ క్లియర్ చేసే ప్రయత్నంలోనే
కొద్దిగా డిలే అయింది. అందులో కూడా మీరు పెట్టినే మళ్ళీ మీరు పెట్టిరని అంటారు. అరే మీరు చేస్తేనేమో గొప్పగా చెప్పాలంటారు, మీ తప్పులు అడుగుతానేమో అడగొద్దు అంటారు. అరే మేము కూడా కడుతున్నాం, మేము కట్టలేదు అంటే కదా మీరు బాధపడాలి. ఇది విద్యార్థులది, ఇది విద్యార్థుల కోసం కాబట్టి అందుకనే బాధ్యత ఉన్నటువంటి నాయకుడిగా మా డిప్యూటీ సీఎం గారు పిలిచి వాళ్ళతో మాట్లాడి మా సిచ్యువేషన్ ఇది ఉందయ్యా, మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది, వాళ్ళకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఆపుతామని అనడం లేదు, ఇస్తున్నాము. కంటిన్యూస్ ప్రాసెస్ అదే బిల్స్ అనేది. కాబట్టి ఖచ్చితంగా దశల వారీగా తొందరలో ఇవ్వాలని మా సీఎం గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు. ఆ గతంలో ఒకసారి ప్రకటించి కూడా ఉన్నారు, తొందరలోనే క్లియర్ చేస్తామని.